దేవుడు ఏమి చేయబోతున్నాడంటే నాశనం చేయబోతూ ఉన్నాడండి. హల్లెలూయా. నాశనం అంటే ఇక మరలను తిరిగి రాని విధముగా నీ భారమును, నీ కష్టమును, నీ వ్యాధిని, నీ బాధను, నీవు మోస్తున్న ప్రతి కాడిని కూడా ఈ దినమున దేవుడు నాశనము చేయబోచున్నారు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్దామండి, హల్లెలూయా. బిడ్డ, నీతోనే చేపిస్తానని చెబుతున్నాడు, నీ ద్వారానే జరిగిస్తానని చెబుతున్నాడు. నీవు మోస్తున్న ప్రతి కాడిని, నీవు ప్రయాసపడుతున్న ప్రతి భారమును నీతోనే నాశనము చేపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. భారం ఏదైనప్పటికీ, అది మొయ్యలేనిది మోస్తున్నప్పటికీ, ఇప్పుడే మొదలైనప్పటికీ, లేదంటే రాబోచున్న వాటికైనను కూడా యేసు నామములో ఈరోజు కొట్టివేయబడునుగాక. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. చూసినట్లయితే దేవుడు ఈ వాక్యము ద్వారా ఏమి బోధిస్తూ ఉన్నాడంటే, యెషయా ప్రవక్త ద్వారా, ప్రవక్త ఇక్కడ అనేక మంది కూడా ఎలాగునంటే అష్షూరీయులు వారందరూ కూడా ఆయన చుట్టూరు అనేక మంది ఇజ్రాయేలు ప్రాంతములను ఒకరి తర్వాత ఒకరు ఆక్రమించుకుంటూ అనేక మంది కూడా ఇజ్రాయేలు దేశాన్ని స్వతంత్రించుకుని వారి దేశముగా మార్చుకోవాలని చూస్తున్న సమయములో యెషయా ప్రవక్త దేవుని దగ్గర నుంచి మాటలను తీసుకువస్తూ, మీరు దేవుని వైపు చూసిన బిడ్డలుగా ఉంటే, మీరు అన్నిటినీ విడిచిపెట్టి దేవుని వైపు చూసేవారిగా, దేవుని మీద ఆధారపడేవారిగా, దేవుని మీద మీరు విశ్వాసముతో జీవించిన వారిగా ఉన్నారంటే, ఏదైతే మిమ్మల్ని ఆక్రమించుకొనిచున్నారో, ఏదైతే మీ మీద పెట్టి చాకరీ భారములను పెడుచు ఉన్నారో, ఏదైతే మీ ముందు అన్ని యొక్క ఇబ్బందులు ఆటంకములు కలుగుచున్నవో వాటన్నిటినీ కూడా దేవాతి దేవుడే విడిపిస్తాడని ప్రవక్త చెబుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆ ప్రవక్త ఎలాగున దేవుని మాటలను తీసుకొస్తున్నాడంటే, యెషయా ప్రవక్త దేవుణ్ణి అడుగుచున్నాడు, అయ్యా మా దేశమును, మా యొక్క నీవు ఇచ్చిన మా స్వాస్థ్యమును ఇతరులు రాజులు వచ్చి ఆక్రమించుకుంటున్నారు, చుట్టుపక్కల ఉన్న రాజులందరూ ఆక్రమించుకుంటూ ఉన్నారని చెప్పేసి దేవుణ్ణి వేడుకొని ఉన్నప్పుడు దేవుని ప్రవక్త దేవుని దగ్గర నుంచి ఒక మాటను తీసుకువస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను విడిపించాడు. వారు అనేక సంవత్సరములు కాడి మోస్తూ అనేక భారముతో ఐగుప్తులో ఉండినప్పుడు వారిని ఎవరు విడిపించాడు అని చెప్పేసి ప్రజలతో ప్రశ్న వేస్తున్నాడు. ఎవరు విడిపించారండి? ఇజ్రాయేలు ప్రజల్ని ఎవరు విడిపించారు ఐగుప్తు బానిసత్వం నుంచి? యెహోవా దేవుడు విడిపించి ఉన్నాడు. మరి ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కాడిని, మరి ఇప్పుడు అనుభవిస్తున్న ఈ బాధను, మరి ఇప్పుడు అనుభవిస్తున్న ఈ వేదనను మరలను విడిపించగలిగిన వాడు ఎవరు అని ఆయన జనముల దగ్గరకు వెళ్ళి చెబుతూ ఉన్నాడు, ప్రకటిస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. అప్పుడు విడిపించిన దేవుడు వదిలిపెట్టలేదు, మిమ్మల్ని ఇక్కడ దాకా నడిపించిన దేవుడు విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా మనతోనే ఉన్నాడు. అనేక రాజ్యాలు వస్తూ ఉండగా, అనేక సామ్రాజ్యాలు మనల్ని కొల్లగొడుతూ ఉండగా, అనేక మంది మన పైన అధికారులుగా ఉండి ఉండగా, మన అందరి పైన దేవాతి దేవుడు ఉన్నాడని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అనేక కష్టములు మోస్తూ ఉన్నాము, అనేక భారములను మోస్తున్నాము, అనేక శ్రమలను మోస్తున్నాము, అనేక ఇబ్బందులను మోస్తున్నాము. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ఆందోళన, చింత, వేదనతో మనము బ్రతుకుచూ ఉండగా మన బరువైన కాడిని కూడా యేసయ్య తీస్తానని చెబుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన తీయగలిగిన వాడై ఉన్నాడు. ఆ కాడిని మోస్తున్న నీవు బలవంతుడిగా వాక్యము చెప్పుచూ ఉన్నట్లుగా నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. హల్లెలూయా.
ఇది బూతు మాట ఏం కాదండి. బలిసినందున అనగా ఆ మన శరీరములో మనమున్న బలము కన్నా అధికమైన బలము చేత నీవు మోయిచున్న ఆ కాడిని దేవుడు ఏమి చేస్తాడంటే దాని బరువును విరిపి పక్కన పడేవేసే విధముగా నిన్ను బలవంతుడిగా చేస్తాడండి. హల్లెలూయా. నేను ఎంత ఒక 10 కేజీలు 20 కేజీలే మోయగలనంటే నిన్ను 40 కేజీలుగా నీ బరువును మార్చి నువ్వు మోస్తున్న భారాన్ని నీతోనే విడిపించే దేవుడు దేవాతి దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. అదే ఇజ్రాయేలీ ప్రజలకు చెబుతూ ఉన్నాడు, మీరు ఎంతకాలము మీ భుజముల మీద నుండి ఆ బరువును తీయకుండా ఉంటారు, మోస్తూ ఉంటారు, అంత భారము ఎందుకు అనుభవిస్తున్నారని ప్రవక్త చెబుతూ ఉన్నాడండి. ఈ స్త్రీలు అనేక మంది వస్తూ ఉన్నారు, అనేక రాజ్యములు మన మీదకు వస్తూ అధికారము చేపడుతూ ఉన్నారు. దేవుడు వదిలేశాడు, దేవుడు తోడుగా లేడు. దేవుడు తీసుకువచ్చి ఈ యొక్క ఇజ్రాయేలు ప్రాంతములో మనలందరినీ కూడా ఒంటరిని చేశారని భావిస్తూ ఒంటరిని చేశానని భావిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రవక్త మరలను ఒక మాట చెబుతూ ఉన్నాడు, మీరు ఒంటరిగా లేరు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ప్రతినిత్యము మనలను కాపాడే దేవుడని మరలను గుర్తు చేస్తున్నాడు. అంతకుముందు సముద్రాలు దాటించిన దేవుడు, ఎరికో గోడలను పడగొట్టిన దేవుడు, అనేక సైన్యములను గెలిచిన దేవుడు, ఇజ్రాయేలు ప్రాంతంలో స్వతంత్రించుకున్న తర్వాత కూడా అనేక మంది చుట్టూ ఉన్న అనేక ప్రాంతముల వారు ఇజ్రాయేలును ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అనేక మంది కలిసి వచ్చి యుద్ధము చేసినా ఎవరు కూడా ఏమీ చేయలేకపోయి ఉన్నారండి. అయినప్పటికీ కూడా వారు నమ్మకుండా ఉండిపోయిన స్థితిలో ఉన్నారు. మనము మోస్తున్న కాడిని మనము తీసుకోలేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు మీరు అనేక కాడులను మోస్తుంటారు, అనారోగ్య కాడిని, అవసరాల కాడిని, ఆర్థిక కాడిని, లేమి కాడిని, కష్టాలు నష్టాలు అనేకమైన వాటిని భుజాల మీద మోసుకుంటూ మోయలేని స్థితిలో ఉన్న వాటిని తీసి ఎవరికన్నా ఇద్దామన్నా ఎవరన్నా తీసుకుంటారా? మీ బరువుని మీ భార్య తీసుకుంటుందా? మీ భార్య బరువుని మీరు తీసుకుంటారా? మీకు వచ్చిన అనారోగ్యం మీ భార్య తీసుకుంటుందా? ఏ ఒక్కరు కూడా తీసుకుని ఎవరిది వారే. అందుకనే దేవుడు చెబుతున్నాడు, నీ భారమును నేను మోస్తాను, అది సులువుగా మారుతుంది, నిన్ను బలిసిన వాడిగా మార్చి నీతోనే ఆ కాడిని విరగగొట్టి దానిని పక్కన నాశనకరముగా చేస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎంత ఇబ్బంది పడినా, ఎంత వేదన పడినా, ఎంత కష్టపడినా, ఎంత నష్టపోయినా ప్రతి కాడిని విరగగొట్టగలిగిన వాడు మన యేసు మాత్రమే. యేసయ్య మాత్రమే విరగగొడతాడు. ఆయన మాత్రమే విరగగొడతామంటే విరిగితే మరలను సాతానుగాడు పెట్టవచ్చు, కానీ దేవుడు ఏమి చేయబోతున్నాడంటే నాశనమును చేయబోతూ ఉన్నాడండి. హల్లెలూయా. నాశనం అంటే ఇక మరలను తిరిగి రాని విధముగా నీ భారమును, నీ కష్టమును, నీ వ్యాధిని, నీ బాధను, నీవు మోస్తున్న ప్రతి కాడిని కూడా ఈ దినమున దేవుడు నాశనము చేయబోచున్నారు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్దామండి, హల్లెలూయా. అలాగనే కొత్త నిబంధనలు కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుదామండి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తాను. దేవుడు చెబుతున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తా. మనకు విశ్రాంతి ఆయన దగ్గర తప్ప మరి ఎక్కడ కూడా దొరకనే దొరకదు. ఎంత ప్రయాసపడినా, ఎంత ఏది చేసినా కూడా ఆ భారమును తీయగలిగిన వాడు, భారమును పెట్టిన వాడై ఉన్నాడు. అది పెట్టింది ఆయనను చేరుకోవడానికే, ఆయన మార్గములోనికి రావడానికే. ఆయన నీవు మోస్తున్న భారము నీకన్నా అది ఎంతో సులువుగా చేసే దేవుడై ఉన్నాడండి. ఆ భారము తేలికగా మార్చబడుతుంది. ఆ భారము నీవు మోయలేని స్థితిలో నుంచి దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే ఈరోజు నాశనము చేయగలిగిన వాడై ఉన్నాడండి. అది ఆయన చేయటం
బిడ్డలా, బిడ్డా నీతోనే చేపిస్తానని చెబుతున్నాడు, నీ ద్వారానే జరిగిస్తానని చెబుతున్నాడు. నీవు మోస్తున్న ప్రతి కాడిని, నీవు ప్రయాసపడుతున్న ప్రతి భారమును నీతోనే నాశనము చేపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దిగులు పడవలసిన పని లేదు, చింత పడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు, వేదన పడవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు. మన ప్రయాసపడుచున్న భారములన్నీ యెహోవా మీద మోపితే ఆయన ఆ కాడులన్నిటినీ నీ ద్వారానే నాశనము చేపించబోచు ఉన్నాడండి. ఈరోజు మీ భారాలు ఎలాంటివో నాకైతే కొన్ని తెలుసు, కొన్ని తెలియకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, మీ భారములన్నిటినీ, మీరు మోసుకుంటున్న భారములన్నిటినీ ఈరోజు విడుదల చేయబోచు ఉన్నాడు, విముక్తి కలిగించబోచున్నాడు, నాశనమును చేయబోచున్నాడు. అది ఎలాగున అంటే మోస్తున్న మీ అందరి చేతనే జరిగించబోతున్నాడు దేవాతి దేవుడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చిన్నప్పటి నుంచి వాక్యము వింటున్నాము. ఎప్పుడైనా కొట్టాడా నా కాడిని, లేదంటే తీసివేశాడని అనేక మంది అనుమానంతో ఉండవచ్చండి. నమ్మిక ఉంచితే దేవుడు ఏమి చేస్తాడంటే నీ భారమే కాదు, నీ కుటుంబము భారము, నీ చుట్టుపక్కల వారి భారము, నీ ప్రాంతము భారము, నీ యొక్క దేశము భారము కూడా ఆయన తీయగలిగిన వాడై ఉన్నాడు. నీవు ప్రార్థిస్తే విశ్వాసముతో నీ భారముతో పాటు నీ కుటుంబము, పక్కన వారిది, నీ యొక్క చుట్టుపక్కల వారి అందరి భారములను తీయగలిగిన వాడు ఒకే ఒక్కడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేస్తాడంటే విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. భారములన్నిటిని తీసి విశ్రాంతిని ఇస్తానంటున్నాడు, శాంతిని ఇస్తానంటున్నాడు, సుఖముని ఇస్తానంటున్నాడు, ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. ఎవరు కాదనుకుంటారండి? కన్నా గొప్పవైనవే ఇచ్చేవాడై ఉన్నాడు. వాటన్నిటినీ మించినవై ఉన్నవి, అసలు ఊహకు అందనివిగా ఆయన దేవాతి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడండి. నీ భారములన్నీ తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేస్తే ఆయన విశ్రాంతినిచ్చి పంపిస్తాడంట. భారం ఏదైనప్పటికీ, అది మొయ్యలేనిది మోస్తున్నప్పటికీ, ఇప్పుడే మొదలైనప్పటికీ, లేదంటే రాబోచున్న వాటికైనను కూడా యేసు నామములో ఈరోజు కొట్టివేయబడునుగాక. అందుకనే మనమందరం కూడా ఆయన దగ్గరకు వస్తే ఏం కలుగుతుందండి? విశ్రాంతి కలుగుతుంది. ఆయన చెబుతున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ మాట ఎందుకు చెబుతున్నాడంటే లోకములో అనేక మంది కూడా ప్రయాసపడుతున్నారు. దేనికోసం ప్రయాసపడుతున్నారు? దేనికోసం ఆతృత పడుచున్నాడు? దేనికోసమో శరీరమును, అలాగునే జ్ఞానమును అన్నిటినీ కూడా వ్యర్థపరుచుకుంటున్నాడు, తెలియటలేదు. అన్నీ కూడా దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, మీరు సినిమా హాల్కి వెళ్ళమంటున్నాడా? బార్ షాప్కి వెళ్ళమంటున్నారా? లేదంటే పార్కులు, లేదంటే ఇక్కడ ఇంకా ఎక్కడ ఆనందం దొరుకుతుందో అక్కడికి వెళ్ళమంటున్నారా? దేవుడు ఏమి చెబుతున్నాడంటే నా యొద్దకు రండి. ఆయన ఎక్కడ ఉంటాడు? అడ్రస్ తెలుసా దేవునిది? మరి నా యొద్దకు రండి అని దేవుడు చెప్తున్నాడు. అడ్రస్ ఎక్కడండి? మీ సన్నిధే ఆయన అడ్రస్ అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయమే ఆయన అడ్రస్ అయినది. మార్చుకుని హృదయపూర్తిగా ఎవరైతే ప్రార్థించి విజ్ఞాపన చేస్తారో మీ భారములన్నిటినీ తేలికగా చేసి మీ చేతే నాశనము చేపించి ఆయన నివాసం ఉండే స్థలముగా ఏర్పాటు చేసి ఆయన ద్వారా విశ్రాంతిని, శాంతిని, సంతోషమును, ఆనందమును హృదయ ప్రాణాత్మ దేహములకు ఇచ్చే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వద్దకు రావాలి. మనం వస్తేనే తప్ప ఏది పొందుకోలేము. వస్తేనే పొందుకుంటాము. ఈరోజు నీ పరిస్థితి లాగుండవచ్చు, కానీ రేపటికి మారిపోవచ్చు. ఈరోజు నువ్వు భారాన్ని మోస్తూ ఉండవచ్చు, ఒక వారం తర్వాత ఆ భారము నీకు ఉండకుండా మాయమైపోతూ ఉంటుంది. నువ్వు ఇంకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క విషయములకు ఆ భారములతో, వేదనతో, చింతతో, నిరాశతో ప్రతి దినము కూడా ఎంతో వేదనతో అనుభవిస్తున్న ఆ అనుభవాలన్నిటినీ కూడా దేవుడు శాంతికరముగా మార్చబోతూ
ఉన్నాడు. విశ్రాంతి చేత ప్రతి నిత్యము నిద్రించి సుఖముతో తిరిగి లెగిసేవాడిగా దేవుడు చేయబోచున్నాడు. ఇప్పుడు భారం మోస్తున్న వారికి ప్రశాంతంగా నిద్ర పడిద్దంటారా? నిద్ర మాత్రలు మింగుతూ అనేక మంది నిద్రపోసి ఉన్నాడు. కానీ దేవుడు ఈరోజు చెబుతున్నాడు, మీరు ఏ భారమునైనా నా యొద్దకు తీసుకురండి, నేను విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. ఆయన అన్ని భారాలు సిలువ మీద మోసాడండి. ఈ లోకంలో అన్ని భారాలను కూడా ఆయన మోసి మనిషి కుమారుడిగా ఈ భూలోకంలో పుట్టి జన్మించి భారములన్నిటినీ రుచి చూచి చెబుతున్న మాట ఆయన. ఏ మాట అంటే, నా యొద్దకు రండి, ఆల్రెడీ నేను సిలువ మీద అన్నిటినీ కూడా అనుభవించేశాను, మీరు మోయవలసిన భారం ఏమీ లేదు, నా కాడి సులువైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సులువైన కాడిని దేవుడు మోపించుకుంటూ మీ గృహాలకు చేరునుగాక. ఆ భారం ఏంటంటే, సులువైన భారము ఆయన వార్తను ప్రకటించడమే. హల్లెలూయా. అలాగనే మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదామండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకొడి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మొదటిగా భారమును మోస్తూ యెషయా గ్రంథంలో చదివిన మాటలను బట్టి భారముతో ఉన్న వారిని ఏమి చేస్తానంటున్నాడంటే, ఆ భారమైన కాడిని విరిచి నాశనము చేస్తానని చెబుతున్నాడు. ఇంకా మిగిలిపోయిన వాటిని కూడా దేవుడు ఏమి చెబుతున్నాడంటే, నీవు మోస్తున్న ప్రయాసపడుతున్న భారములన్నిటినీ కూడా నా యొద్దకు తీసుకురండి అని దేవుడు చెబుతున్నాడు. మత్తయి సువార్తలో చదివిన విధముగా తీసుకువస్తే ఆయన ఏమి చేస్తాడంటే, విశ్రాంతిని, శాంతిని, సంతోషమును నీవు కోరుకున్నవన్నిటినీ కూడా ఇస్తానని దేవుడు చెబుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో చెబుతున్న మాట, మిమ్మల్ని స్వతంత్రులుగా నేను చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. భారములన్నిటినీ విడిపించి మీరు స్వతంత్రులే. నమ్ముచున్నారా ఈ మాట? అందరూ కూడా స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తులో ఆయన మహిమ చేత అనుభవిస్తున్న ప్రతి క్షణము కూడా నిజమైన స్వతంత్రం. విశ్వాసులందరికీ కూడా అన్ని స్వతంత్రాలను విడదీసి మనల్ని నిలబెట్టగలిగిన రోజు రాబోచున్నది. పరలోకములో స్వతంత్రులుగా మనము జీవించే వారిగా ఉన్నామండి. హల్లెలూయా. స్వేచ్ఛా జీవితము చేత, స్వతంత్రుల చేత, మహిమ చేత పరిశుద్ధముగా మన జీవితాలను దేవుడు చేయబోచు ఉన్నాడు. అయితే మనము క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకొడి. చిన్న చిన్న వాటి కొరకు మనం ఏం చేస్తూ ఉంటామంటే, లోకపు కాడిని మన మీద ఎత్తేసుకుని వెళ్ళిపోతూ ఉంటాము. అవసరానికి మనము కాడిని ఎత్తేసుకునే వారిగా, లేదంటే చిన్న చిన్న వాటి ఆశల కొరకు, కోరికల కొరకు, శరీర వాంఛల కొరకు మనము అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోకూడదని దేవుడు చెబుతున్నాడు. చిన్న చిన్నవి చూస్తే తప్పేంటని చూసేయడము, లేదంటే అనుభవిస్తే తప్పేంటని అనుభవించడము, లేదంటే రుచి చూస్తే తప్పేంటని రుచి చూడము, అనేక వాటిని కూడా చిన్న చిన్న వాటిగా స్వతంత్రమును కోల్పోయేవిగా మార్చబడుతూ ఉండవి. మరలను ఆ కాడిని ఎత్తుకోవాలని ఆశపడుతూ ఉన్నారా? ఇష్టంగా ఉంటుందండి. పాపము చేస్తే మరలను దేవుడు చెబుతున్నాడు, మరలను దాస్యము కాడి క్రిందకు వెళ్ళిపోతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిన్ను విడిపించిన దేవుడు నిన్ను స్వతంత్రుడిగా నిలబెట్టి ఉన్నాడు. భారములన్నిటిని ఆయన తీసుకుని స్వాతంత్రమును నీకు ఇచ్చి ఉన్నప్పుడు ఆ భారములను ఆయన అనుభవించేవాడిగా, భరించేవాడిగా, ఆయన మన కొరకు అన్నిటినీ కూడా త్యాగము చేసిన వాడిగా ఆ దేవాతి దేవుడు మాత్రమే ఉండి ఉన్నాడండి. ఇంకా మీరు భారములు మోస్తూ స్వతంత్రం ఇచ్చిన తర్వాత కూడా మరలను లోకములు అనేక వాటి కొరకు ఆగిపోతే, సాగిపోకుని జీవితముగా నిలిచిపోతే, స్థిరత్వము లేని హృదయాలుగా అక్కడనే ఆగిపోతే ప్రయోజనము ఏమీ లేదు. స్వతంత్రం ఏమైందంటే, మరలా మన ఇండియాకి బ్రిటిష్ వాడు వచ్చినట్లుగా మన హృదయాన్ని కూడా దోచుకోవడానికి ఒక పెద్ద పరలోకము నుంచి దిగి వచ్చిన సాతానుగాడు వస్తాడండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఆడు దిగి రాలేదు కానీ తోసివేయబడి ఉన్నాడు, అపవాదిగా అన్ని ఎంచబడి ఉన్నాడు, అబద్ధికుడిగా, దొంగవాడిగా, దూషకుడిగా అనేకమైన పేర్ల చేత అన్ని పిలుస్తూ ఉండగా వాడు వచ్చి చేరేవాడిగా ఉన్నాడు. ఎందుకని అంటే సులువుగా మనము చిన్న చిన్న వాటిల్లో పొరపాటుల్లో పడిపోతే సాతానుగాడు దానిని బరువుగా మార్చేస్తాడండి. మరలను ఆ భారాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాలంటే ఎంతో కష్టముగా ఉంటుంది. అది మొయ్యలేక మనమే అనేక సార్లు పడిపోతూ లేస్తూ మన జీవితంలో ఏమి జరుగుతుందో అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. అప్పుడు ఏం జరుగుతుందో ఏమీ కూడా అర్థం కాదు. మన చుట్టూ ఉన్న అనేక మంది జీవితాలను గమనించండి ఒకసారి. కుటుంబంలో సంతోషము ఉందనుకోండి, రేపటి దినమునికి దుఃఖము, భయము, వేదన, ఆందోళన కలుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులుగా అనేక మంది జీవితాలు ఉండగా దేవుడు చెబుతున్నాడు, ప్రయాసముతో భారం మోస్తున్న వారు నా యొద్దకు వచ్చినప్పుడు నేను స్వతంత్రాన్ని ఇచ్చాను కదా, ఆ స్వతంత్రాన్ని మరలను ఎందుకు వదులుకుంటున్నారు, మీరు మరలను దాస్యపు కాడి కిందకు ఎందుకు వెళ్ళిపోతున్నారని ఆయన వేదన పడేవాడిగా ఉన్నాడండి. ఈరోజు మన హృదయాలను స్థిరముగా నిలుపుకుందాం. దేవుడే మన హృదయాలను స్థిరముగా నిలపాలని ప్రార్థిద్దాం, మొర్ర పెడదాం. ఆయన స్థిరత్వాన్ని ఇస్తే కదల్చగలిగిన వాడు ఎవ్వడు కూడా లేనే లేడు. నీ భారము నాశనమైన తర్వాత ఆయన నీవు స్థిరత్వము కలిగి ఆయనను నిలుపుకునే, నీ హృదయంలో నిలుపుకునే వాడిగా నీవు ఉన్నావంటే కదల్చగలిగిన వాడు ఇంకా ఎక్కడా కూడా లేనే లేడు. హల్లెలూయా. దేవుడే ఏదైనా టెస్టింగ్ కోసము యోబు వలె మనల్ని కూడా టెస్ట్ చేయడానికి ఏదైనా పంపించవచ్చు తప్ప మరి ఎవ్వడు కూడా రావడానికి యేసునామములో అధికారం లేదండి. అలాగనే యెషయా గ్రంథంలోనే 58వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతామండి. మార్గులు కట్టిన కట్లను విప్పుటకు, కాడి మాను మొక్కులను తీయుటకు, బాధింపబడిన వారిని విడిపించుటకు, ప్రతి కాడిని వెరగొట్టుయు నేను నేర్పరుచుకున్న ఉపవాస దినమే కదా. హల్లెలూయా. ప్రవక్త చెబుతూ ఉన్నాడండి, అన్ని కట్లను కట్టి ఉన్నా కానీ ఉపవాసముతో విడిపించుకోగలము. ఇంకా లోకములో ఎవరు ఇబ్బంది కలిగించిన, ఆటంకం కలిగించిన, నీ మీద నేరము మోపాలని చూసినా, నిన్ను బాధించాలని చూసినా, ప్రతి కాడిని యేసు నామములో విరగొట్టబడాలంటే ఉపవాస దినము గొప్పదై ఉన్నదండి. దినమును ఆచరిస్తున్నప్పుడే నువ్వు వేరొక ఆలోచన లేక, వేరొక వైపు చూడక, వేరొక ఇంకా పరిస్థితుల జోలికి వెళ్లకుండా దేవుడే కావాలి, దేవుడే విరగొట్టగలిగిన వాడై ఉన్నాడని ఆ దినమును ప్రతిష్ఠించుకుని నీవు ఉపవాసమును ఆచరించిన వాడిగా ఉన్నావంటే ఆయన మహిమ చేత ప్రతి కాడి నాశనం అయిపోతూ ఉంటుందండి. కొట్టడమే కాదు, విరిగిన దానిని నాశనము కూడా నీ కళ్ళ ముందే చేసే దేవుడై ఉన్నాడు. అందుకని మనము ఉపవాసం ఎంతో గొప్పదై ఉన్నది. మనము ఉపవాసము చేయటము ద్వారా అనేకమును పొందుకోగలము. నీవు అనుభవిస్తున్న అనేక శ్రమల నుంచి విడుదల కలుగుతుంది. అనేకమైన దుర్మార్గులు, దుష్టుడు కట్టిన ప్రతి కాడి నుంచి నీకు విముక్తి కలుగుతూ ఉంటుంది. ఈ లోకములో అనేక మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే, చీకటి పట్టిందని అనుకుని చాలామంది చేతులకు, కాళ్ళకు, మెడలకు ఏం కట్టించేసుకుంటారు. ఉపయోగం ఉందంటారా? వేరొక వాటి వైపు కానీ దేని వైపు చూడవసరంలా, నిన్ను సృష్టించిన దేవుని వైపు చూస్తే సమస్త కాడులను విరగొట్టగలిగిన వాడై ఉన్నాడండి. హల్లెలూయా. సమస్తమును, ఎందుకని అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేనే లేదు. సమస్తము కూడా సాధ్యమై ఉన్నది. ఆయన ఆకాశము నుంచి చూస్తూ, నా బిడ్డకు ఈ కట్లు కట్టబడి ఉన్నవి, నా బిడ్డ ఈ యొక్క వేదనతో నిండి ఉన్నాడు, నా బిడ్డ ఇదిగో ఈ యొక్క అవమానముల చేత ఇబ్బంది పడుచూ ఉన్నాడు, నా బిడ్డ ఈ యొక్క దాస్వత్వములో ఇంకను చిక్కుకునే ఉన్నాడు, నా బిడ్డను విడిపించడానికి నేనే వస్తానని దేవుడు చెప్తాడండి. పిలిస్తే పలికే దేవుడు, వచ్చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఒకసారి ఊహించుకోండి, కష్టం వస్తే, శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, నీవు మోయలేని భారమునంతా నీవు మోస్తున్నప్పుడు, అయ్యా నేను ఈ కాడిని మోయలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు, నన్ను ఈ యొక్క దాస్యత్వము నుంచి విడిపించు అని మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏమి చేస్తాడంటే, నీవు అలాగనే ఉంటావు, నీ భారము
కొంచెం పైకి లెగిసి ఉంటుంది. ఎందుకని అంటే దేవుడి భుజం నీ పైన ఉంటుందండి. బరువు లేదు, ఇంకా నీవు నెమ్మదిగా నడిచేవాడిగా మారిపోతావు. ఎందుకని అంటే బరువు అంతా కూడా యేసయ్య తీసేసుకుంటాడు. అందుకనే ప్రతి కాడిని విడుదల చేయగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని తీయలేని పరిస్థితిలో ఉండగా ఉపవాసం ఆచరిస్తే ఖచ్చితంగా మీ జీవితాల్లో జరుగుతాయి. ఉపవాసం ఎంతో గొప్పదై ఉన్నది. ఉపవాసం ఎంతో పరిశుద్ధమై ఉన్నది. దాని విలువ మనకు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. కానీ ఆ ఉపవాసము ద్వారా నీవు డైరెక్ట్గా దేవుణ్ణి నీ దగ్గరకు తీసుకురాగలవు. కడుపు మార్చుకుంటే ఉపవాసం అవ్వదు. పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఉపవాసం అవ్వదు. నీవు చేయవలసింది, నీవు మొదలుపెట్టిన క్షణము నుంచి ముగించే క్షణము వరకు దేవుని వైపు చూస్తూ దేవుని మాట కొరకు ఎదురు చూడటమే ఉపవాసం. మనం మిగతా ఉపవాసాలు చేస్తూ ఉంటాము, అన్నీ చేసేసుకుని ఏం చేస్తాము, ఉపవాసం అయిపోయింది అంటారు. హల్లెలూయా. చాలామంది కూడా ఉపవాసాలు ఈ టైం సాయంత్రం 6 నుంచి ఉదయం 6 దాకా చేసేవాళ్ళు. పోనీ 6 నుంచి 10 దాకా ప్రార్థన చేసిన 11, 12, 1, 2, 3, 4, 5, 6 గంటలు మళ్ళీ స్లీప్ వెల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాదు ఉపవాసం. నువ్వు ఉపవాసం చేస్తే ఏ టైం అయినా దేవునికి అప్పచెప్పి, దేవా నేను 6 గంటలు ఉంటాను అని చెప్పి 6 గంటలే దేవుణ్ణి కనిపెట్టుకునేవాడిగా ఉండాలి. పగలని లేదు, రాత్రని లేదు. నువ్వు గంట ఉన్నా పర్లేదు, నిమిషం ఉన్నా పర్లేదు, కానీ దేవునికి చెప్పినది చెప్పినట్లుగా చేసేవాడు అయి ఉండాలి. అంటే కడుపు మార్చుకుంటాము కాదు, అసలు నువ్వు తినకపోవడం అనేది సమస్య కాదు. నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు సమయము తెలియదు, అలాగునే ఎక్కడ ఉన్నావో నీకు తెలియదు, లేదంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావాడో కూడా నీకు తెలియదు. ఎందుకని అంటే దేవుణ్ణి కనిపెడుచున్న వారు దీ యొక్క ఆత్మను దేవుడు ఏమి చేస్తాడంటే కొండల మీదకో పరలోకానికో ఆయన ఉన్న స్థలములకో తీసుకువెళ్ళి ఆయనే బోధించేవాడిగా మాట్లాడే విధముగా ఉపవాస దినము ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అది అనుభవము కావాలి. ఈ ఆత్మ వెలిచి ఉన్నప్పుడు నీవు ఆయనతో గడిపితే 1 దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టముగా ఉండగా, నీవు 10 నిమిషాలు ఆయనతో గడిపితే 10,000. హల్లెలూయా. 10,000 దినములకు సరిపడా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ రోజున అలాంటి నీవు కట్ల చేత కట్టబడి ఉన్నావు, బానిసత్వంలో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, వేదనతో ఉన్నావు, చింతతో ఉన్నావు, ఇబ్బందితో ఉన్నావు, ఇరుకుతో ఉన్నావు, దేవుడు ఈరోజు చెప్పుచున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. నహూము 1వ అధ్యాయము 13వ వచనం. వారి క్రాడు మాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. మీరు ఏ భారమైనా, ఏ ప్రయాసతో ఉన్నా, ఏ ఇబ్బందితో ఉన్నా, ఏ ఆటంకముతో ఉన్నా తీయగలిగిన వాడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున నేను విడగొడతాను, నాశనమును చేసి చూపుతానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. విడగొట్టడము వేరు, విడిపోవడము వేరు. నీకు సంఖ్యలు విడదీస్తే అవి అక్కడే ఉంటాయి, మరలను తిరిగి వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ నాశనమైతే నీకు బంధించడానికి ఏది కూడా ఉండనే ఉండదు. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఈరోజు ఇస్తున్నాడు ప్రతి బిడ్డకు కూడా. నువ్వు బాధపడవలసిన పని లేదు, చింతపడవలసిన పని లేదు, వేదన మనకు ఇంకా అవసరమే లేనే లేదు. ఎందుకని అంటే ఈ రోజున విశ్వాసిగా వినుచున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానము, మీ బంధకములన్నీ తెగి పడి నాశనం అయిపోయి ఉన్నవండి. హల్లెలూయా. ఒకసారి యేసు వైపు మీ చేతులను చూపించగలరు. యేసయ్యా, మా కాడులన్నిటినీ విడిపించినందుకు నీకే వందనాలు, స్తుతులు నా దేవా. హల్లెలూయా. మనము అందుకనే అన్ని విషయాల్లో కూడా
నెమ్మది చేత, ప్రశాంతత చేత, పరిశుద్ధాత్ముడి సహాయతను అడిగితే జ్ఞానముని నింపేవాడై ఉన్నాడు. అందుకనే ఉపవాసం ఆచరించడం వల్ల ఎంతో పరిశుద్ధమైన జ్ఞానమును క్రైస్తవుడిగా మనందరం కూడా సంపాదించవచ్చు. మనం ఉట్టికే 40 రోజులు 50 రోజులు అని పెట్టుకోవసరం లేదు. నీవు ఉండగలిగితే ఒక్కరోజు ఉన్నా పరిశుద్ధముగా ఉండు, 10 రోజులు ఉన్నా పరిశుద్ధముగా ఉండు, 50 రోజులు ఉన్నా పరిశుద్ధముగా ఉండు, సంవత్సరం ఉన్నా పరిశుద్ధముగా ఉండు, జీవిత కాలం ఉన్నా కూడా పరిశుద్ధముగా వాక్యమనుసారముగా ఉంటే నిజమైన ఆశీర్వాదం మనందరం కూడా పొందుకుంటామండి. ఉపవాసం ఆచరిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన ఏక దేవుడు, ఒక్క దేవుడిగా ఉన్న దేవుడు నీ దగ్గరికి వచ్చి సమాధానం ఇస్తాడండి. హల్లెలూయా. మన భారములన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక.